శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి శోభతో ఆలయాలన్నీ కళకళ్లాడుతున్నాయి. శ్రీరామనామ స్మరణతో ఆలయాలు మారుమోగిపోతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మా ప్రతినిధి సుంకన్న కర్నూలు నుంచి సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. సుంకన్న, ఓవర్ టు యు. విజయ చంద్రిక, రాంబోట్ల దేవాలయంలో అత్యంత భక్తి శ్రద్ధల శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలు కావడంతో నగరం నలువైపు నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి శ్రీరాముల వారిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడ కళ్యాణం కూడా జరగబోతుంది. కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఆలయ నిర్వాహకులు సిద్ధం చేయడం జరిగింది. అయితే మనతో మాట్లాడి కొంతమంది ఆలయ నిర్వాహకులు, పూజారులు ఉన్నారు. చెప్పండి స్వామి, రాంబోట్ల దేవాలయం ఆలయం విశిష్టత ఏమిటి, పూజా కార్యక్రమాల గురించి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ దేవాలయానికి రాంబోట్ల వారి దేవస్థానం అని పేరు. ఇది గోకర్ణం రాంబోట్ల వారు అనేటువంటి వ్యక్తి రాముల వారు స్వప్నంలో కనపడి తుంగభద్ర నదిలో మునిగి నువ్వు ఎక్కడ ఇసుక తిప్పలో తేలితే అక్కడ నా గుడిని కట్టు అని చెప్పడం జరిగినది. ఆయన ఆ సంకల్ప నిమిత్తంగానే తుంగభద్ర నదిలో గోకర్ణంలో మునిగి ఇక్కడ వచ్చి ఈ ఇసుక తిప్పల మీద తేలడం జరిగింది. అదే ప్రకారంగా ఇక్కడున్న మనుష్యులతో ఆయన మమేకమై ఈ దేవాలయాన్ని కట్టాలి అని సంకల్పం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనకు సహకరించి ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగిందనమాట. అనాదిగా ఈ గుడి కట్టి కూడా శతాధిక వత్సరాలుగానే ఎక్కువ దాటిపోయింది. అంటే 100 సంవత్సరాలు దాటిపోయింది గుడి కట్టి. ఆయన గుడి కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య అన్నదానాలు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కార్యక్రమాలు వైభవపేతంగా జరుగుతూ వస్తున్నాయి. ఆయన యొక్క భస్మ సమాధి ఇక్కడే పక్కనే చేయడం కూడా జరిగి ఉంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ వసంత నవరాత్రుల దీక్షాపూర్వకంగా ఇక్కడ ప్రతి కార్యక్రమం నిత్య అభిషేకం, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. నిన్నటి దినం అమ్మవారి జననం, ఈరోజు ప్రాతకాలంలో రాముల వారి జననం, ఇప్పుడు కళ్యాణోత్సవం, రేపు వసంతోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతం, ఎల్లుండి దివ్యమంగళ రథోత్సవం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దివ్యమంగళ రథోత్సవంతో ఈ కార్యక్రమం అంతా కూడా పరిపూర్తిగా ముగింపడం జరుగుతుందన్నమాట. చెప్పండి, దర్శనాలు ఎలా జరుగుతున్నాయండి భక్తులు? ఈరోజు ఉదయం నుంచే చాలా మంది ప్రజలంతా కూడా, భక్తులంతా కూడా కర్నూలు నలుమూలల నుంచి, ఎందుకంటే ఇది చాలా ప్రాచీనమైన, ఎంతో పేరొందిన, ఎంతో పవిత్రమైన రాంబోట్ల దేవాలయంకు చాలా మంది వస్తారు. సో పొద్దున్న నుంచి చాలా రద్దీగా ఉంది. ఉదయమే మేము వారి నామకరణము కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణం జరగబోతుంది. కూడా చాలా మంది జనాలు, అంటే వేల సంఖ్యలో, ఆల్మోస్ట్ ఇప్పుడు భోజనాలకు కూడా ఒక 3000 పైన జనాలు రాగలుగుతారు. సాయంత్రం కూడా అలాగే రద్దీ ఉంటుంది. సో ఈ 3 రోజుల కార్యక్రమం కూడా, రేపు పట్టాభిషేకం ఉంటుంది, అట్లే ఎల్లుండి సత్యనారాయణ వ్రతము, ఈ సాయంత్రకాలం రథోత్సవము అంతా ఉంటుంది. దానికి కూడా ప్రజలు అశేష ఆదరణతో వచ్చి ఇంకా రావాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, దర్శనాలు ఉదయం నుంచి కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి, రాములవారి జన్మదినాన రాములవారి కళ్యాణాన్ని చూడడం ఎలా ఫీల్ అవుతుంది? భక్తులు చాలా మంది విచ్చేస్తున్నారు. కర్నూలు నలుమూలల నుంచి ఎంతో మంది ఈసారి ఉత్సాహంగా పాల్గొంటున్నారు, సేవ కూడా అందిస్తున్నారు. ఈ గుడి యొక్క విశిష్టత ఇంకా ఎక్కువ పెంచాలనేదే చైర్మన్ గా నేను ప్రమాణ స్వీకారం చేసినాక అనుకున్నాము. అది ఈరోజు నెరవేర్చామని అనుకుంటున్నాము. ఈరోజు పొద్దున రాముని వారి నామకరణ మహోత్సవము జరిపాము. తర్వాత ఇప్పుడు కళ్యాణోత్సవము, మధ్యాహ్నము 3000 మందికి భోజనాల ఏర్పాట్లు చేశాము. సాయంకాలం కూడా చాలా మంది జనాలు వస్తారు. తర్వాత వాళ్లకు తగిన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. రేపు సత్యనారాయణ స్వామి పూజ, తర్వాత సాయంకాలం వచ్చేసి వసంతోత్సవము, సత్యనారాయణ స్వామి పూజ నిర్వహిస్తున్నాము. రథోత్సవము ఉగాది నుంచి కూడా ఈ గుడిలో ఉగాది నుంచి తర్వాత నిన్న వరకు 9 రోజులు, అంటే వసంత నవరాత్రులు సాయంకాలము ప్రతిరోజు టీటీడీ వాళ్ళు
కార్యక్రమం కూడా నిర్వహించారు. ఎన్నో కార్యక్రమాలు ఈ గుడిలో ఈ వసంత నవరాత్రులకు నిర్వహించాము. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము. మొత్తం మీద ఇదైతే రాంబోట్ల దేవాలయంలో జరుగుతున్నటువంటి శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఇక్కడికి అంతా కూడా భక్తులు భారీగా తరలిస్తున్నారు. భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. అయితే ఎండగా ఎక్కువగా ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు కూడా వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ.